తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు కొన్ని జిల్లాలో అయితే విపరీతమైన భారీ వర్షాలు కూడా నమోదు కావడం జరిగింది. అయితే అక్కడ ఎవరైతే రైతులు వాళ్ళ పంట కోసుకొని వడ్లను రోడ్డు మీద ఆరబెట్టుకున్నారో అలా వడ్లన్నీ ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థలు కొట్టుకుని పోతూ ఉంటే ఏ మంత్రి కూడా ఎమ్మెల్యే కూడా రెస్పాండ్ కాలేని పరిస్థితి. రాష్ట్ర రైతులు చనిపోయినా పర్వాలేదు కానీ మంత్రులు మాత్రం జూబ్లీ హిల్స్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ హుస్నాబాద్ నియోజకవర్గంలో కన్నీరు పెట్టించే దృశ్యాలు ఉన్నాయి. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు టిఫిన్ సెంటర్లకు వెళ్ళి దోశ వేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందులో ఆనియన్ ఆలుగడ్డ వేయడం మర్చిపోయినా అది మసాలా దోశనో ఉత్తి దోశనో కూడా అర్థం కావట్లేదని ఇక మన ఉత్తమ్ కుమార్ రెడ్డి తలకాయ గోక్కుంటున్న పరిస్థితిని కూడా మీరు ఒక్కసారి చూడండి. అదే ఆలుగడ్డలు వేసుడు మర్చిపోయేవాళ్ళు, ఆలుగడ్డలు ఆనియన్స్ మసాలా అని వేసుడు మర్చిపోయేవాళ్ళు. చూడండి వీళ్ళకు నెల మొత్తం అక్కడనే ఉంచి నెలకు 5,000 రూపాయలు ఇచ్చి జీతం ఇచ్చినా కూడా తక్కువే అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. ఇదే చూడండి, అదే నియోజకవర్గంలో సైదాపూర్ మండలం, హుస్నాబాద్ నియోజకవర్గంలో సైదాపూర్ అనే మండలంలో ఏ విధంగా వర్షాలు పడతా ఉన్నాయి. అక్కడ వ్యవహారం మీరు చూడొచ్చు మిత్రులారా. ఇగో TV9లో వచ్చిన కథనం ఇది. మహిళలు చూసాము, మొత్తం వరధాన్యం అంతా కూడా కొట్టుకుపోయింది. ఆ ధాన్యాన్ని చూస్తూ ఏడుస్తుంది. ఎందుకంటే ఏం చేస్తారు మిత్రులారా, అది రోడ్డు మీద కూడా కాదు, సారీ మన వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఆరబెట్టుకున్నారు. అయితే పడిన వర్షానికి మొత్తం పూర్తి స్థాయిలో ఆ డ్రైనేజ్లో ఏదైతే పక్కన తీసిన డ్రైనేజ్లో ఒడ్లు కొట్టుకొని పోతూ ఉంటే ఏ అధికారి ఇలా రాష్ట్రంలో కలెక్టర్స్ ఉన్నారా? అసలు రాష్ట్రంలో కలెక్టర్స్ ఉన్నారా? లేకుంటే వ్యవసాయ శాఖ మంత్రులు ఉన్నారా? ఎటుపోయిన వీళ్ళంతా ఈరోజు రైతులకు ఎక్కడ కూడా హామీ ఇచ్చేది లేదు. ఏ ఒక్కరు కూడా మేము రైతులను ఆదుకుంటాం, వారం రోజుల్లోపు పంట పరిహార నష్టం ఇస్తామని ఏ ఒక్కరు కూడా మాట్లాడడం లేని పరిస్థితి ఈరోజు. ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేని పరిస్థితి ఈరోజు. ఇంత ఘోరంగా అయిపోతున్న తెలంగాణ పట్టించుకొని ప్రభుత్వము, ఓ మంత్రి ఏమో దోశ చేస్తాడు, ఇంకో మంత్రి ఏమో ఆలుగడ్డ, మరి ఆలుగడ్డ ఈ యొక్క ఆనియన్స్ ఈ యొక్క మసాలా యాడ్ ఉండిపోయింది అనుకుంటూ వెతుకుతూ ఆడ జూబ్లీ హిల్స్లో ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నిజానికి సిగ్గుచేటు ఈరోజు ఆ నియోజకవర్గానికి ఇటువంటి దౌర్భాగ్యమైన మంత్రులు ఏర్పడినందుకు, ఎమ్మెల్యేలుగా ఏర్పడినందుకు, తెలంగాణ రాష్ట్రానికి కరువు లెక్క దాపురించిన ప్రళయాన్ని సృష్టిస్తున్న నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడు ఈరోజు దారుణము, బాధాకరము. ఎక్కడైనా చూసారా? సరే, మీరందరూ ప్రచారంలో ఉన్నారు, ఎవ్వడొద్దంటలేడు. మీ స్థాయి వేరు, మీ క్యాడర్ వేరు. మీరు తెలంగాణలో ఉద్యమాలు చేసిన వాళ్ళు, ఎన్నో కార్యక్రమాలు చేసిన వాళ్ళు. నేనేమంటున్నా, మరి కలెక్టర్లు ఎడిపోయిళ్ళు, మీరు ప్రచారంలో ఉన్న కలెక్టర్లను ఆదేశించవచ్చు కదా. డ్రామాలు చేస్తూ ఉన్నారు ఒక్కొక్క ఎమ్మెల్యేలు. ఓ పాలగుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, ఓ వర్ధనపేట ఎమ్మెల్యే ఓ నాగరాజు, మిగతా ఈ మన వరంగల్ హన్మకొండలో ఉన్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు, ఇలాంటి ఎందరో మంది జస్ట్ రీల్స్ మంత్రులు అయిపోతుర్రు, రీల్స్ ఎమ్మెల్యేలు అయిపోతుర్రు. పేరుకు మాత్రమే ముంతా తుఫాన్ వస్తుందంటే హలో అధికారులు మీరందరూ బాగుండాలా, మీరే బాగుండాలా, మీ ఇంట్లో మీ పిల్లలు బాగుండాలా, అందులో నీళ్ళు రాకుండా చూసుకోవాలనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ఘోరం అయిపోయిందంటే వ్యవహారము. తెలంగాణ రాష్ట్రం సిగ్గుపడేలా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరును చూస్తూ ఉంటే నిజానికి మండిపోతుంది. ఒక సైడ్ బాధ అనిపిస్తూ ఉంది. ఇంత ఘోరానికి ఓడిగొట్టింది ఇది కాంగ్రెస్ పార్టీ. ప్రజల యొక్క సమస్యలు లెక్కే లేదు, అసలు ప్రజలతో సంబంధం లేకుండా వ్యవహరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆ వడ్లన్నీ 4 నెలల కష్టం, 4 నెలలు వర్షం రాకుండా గాలికి వడగండ్ల వానకి కాపాడుకుంటూ యూరియా షార్టేజ్ ఏర్పడిన యూరియాలు తెచ్చి నానా రకాలుగా ఇబ్బందులు పడి ఈరోజు ఆ పంటను కాపాడుకునే ప్రయత్నంలో ఈరోజు ఏ ముంతా తుఫాన్ వచ్చి ఏ విధంగా అయితే మొత్తం కంప్లీట్గా వడ్లన్నీ కొట్టుకుపోయేలా చేసిందో, మరి దానికి అంతో కొంత ప్రభుత్వం బ్యాక్ బోన్గా నిలబడాలి. లేకుంటే ఇక దీనంత దరిద్రపు చెత్త ప్రభుత్వం ఎక్కడ ఉండదు, నాకు తెలిసి ఎక్కడ కూడా ఉండదు. ఇంత ఘోరంగా అయింది మిత్రులారు. అసలు ఒక్కరు కూడా స్పందించకుండా దేనికి ప్రభుత్వం ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఎంత పెద్ద తప్పు చేసిరంటే ప్రజలు నిజానికి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లాంటి ఏ గోసలు రాకుండా ఇట్లా పంట పడిపోతే వారం రోజుల్లోపే పంట పరిహార నష్టం వచ్చింది.
వారం రోజుల లోపే అధికారులు దిగిర్రు, రాసుకున్నారు, చెక్ చేసుకున్నారు, ఎవరి పొలాలు పడిపోయినాయి, ఎవరికరి ఎంత పంట పరిహార నష్టం ఇవ్వాలనే దానిపైన క్లారిటీగా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఆ రోజుల్లో బ్రహ్మాండంగా తిరిగారు. ఆ విధంగా పంట పరిహార నష్టం ఇచ్చారు. మరి ఈరోజు ఏమైంది ప్రభుత్వానికి? ఈరోజు ఏం మాయారోగం దాపురిచ్చింది? నియోజకవర్గ ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఇక హైదరాబాద్లో దోశలు వేసేటోడే లేడు, ఇక నేనే పెద్ద మాస్టర్ని, ఇక నా లెక్క దోశ మాస్టర్ ఎక్కడ లేడు ప్రపంచంలో అన్నట్టుగా దోశలు తీసి వేస్తూ ఉన్నాడు పొన్నం ప్రభాకరు. మరోవైపు ఏమో ఇంకో మంత్రి ఇంకో 2 సుట్లు తిప్పుతూ ఉన్నాడు. వీళ్ళకు మంత్రి పదవులు ఇచ్చుడు కాదు, నిజానికి చెప్తున్నా, వీళ్ళకున్న నాలెడ్జ్కి వీళ్ళకి టిఫిన్ షాప్ పెట్టించినా కూడా పెద్దదే నాకు తెలిసి. రోడ్లు ఊడ్చే పదవులు ఇవ్వాలి వీళ్ళకి.